మనమైతే ఫికస్ గార్డెన్కి వచ్చేసినాం అనమాట, విచ్ ఇస్ ఇన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 51. యా, ఇట్స్ రోడ్ నెంబర్ 51. ఓకే, సో ఇప్పుడైతే వెళ్ళేసి లోపల ఎక్స్ప్లోర్ చేసిద్దాము. లోపల కదా, లోపల లోపల ఎక్స్ప్లోర్ చేద్దాము. లోపల అన్నది కదా. నా భాష అంతే, నా నాలుక తిరగదు, ఏం చేస్తాం, తిప్పుతా కర్మ. సో అయితే ఇప్పుడు వెళ్దాం రండి, దా. నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నాయో లోపల అనేది అనుకుంటున్నా నేను. దీని ఎక్కిరిస్తే అంత సిగ్గు ఉంది నాకు. అమ్మా, ఎంత మాట అన్నావు. నేను ఏ రోజైనా నిన్న ఒక్క మాట అయినా అన్నానా? అన్నావు, అని గుర్తుపెట్టుకుంటాను. ఈ రోజైనా నేను ఇంతవరకు ఒక్క మాట కూడా అనలేదు గాయస్. సింతినైతే అస్సలు అనలేదు గాయస్. ఎందుకంటే పాపం పిచ్చి పిల్ల ఎట్లా బతుకుతుంది అనేసి నాకు భయం, తెలుసా? అది ఎట్లా బతుకుతుంది ఈ సమాజంలో అని నాకు భయం. అందుకే నేను ఏం అనను. రెడ్డి పిల్లని చేసేస్తుంది. తను కాన్షియస్ ఉంటుంది ఎప్పుడు. నేనేంటంటే నేను కాన్షియస్ ఉండను. సీరియస్లీ నా పక్కన ఎవరైనా ఉంటే నేను అస్సలు కాన్షియస్లో ఉండను. సో ఒక్కదాన్ని సింగిల్గా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చాలా. సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాము. పడతావు కింద. చూసినానే, అసలు ఏం చూడకుండా పోతూనే ఉంది. తిక్కలే. యా, ఐఎమ్ తిక్కలే. సో ఇప్పుడైతే నేను మీకు బ్యాక్ కెమెరాలో కంప్లీట్గా చూపించేస్తాను అనమాట. ఇక్కడ మంచిగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక డాగీ ఉంది, అది చూసిందంటే వెళ్ళి దాని పక్కన కూర్చుంటుంది. సో నేను దానికి చూపించాలనుకోవట్లేదు. ఫస్ట్ అయితే మనం ఈ గార్డెన్ అంతా కూడా ఒక్కసారి తీద్దాం. ఓకే, నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. బాయ్. అదిగో చెప్పాను, ఆ డాగ్ చూస్తే వెళ్ళిపోతుంది అని చెప్పానా? చూడండి ఎట్లా వెళ్తుందో, దాని దగ్గరికి వెళ్తుంది. అది చీ అన్నా, పో అన్నా, నువ్వు నా దగ్గరికి రావద్దన్నా కానీ వెళ్తుంది దాని దగ్గరికి, తెలుసా? అదిగో ఇంకో డాగ్ వస్తుంది. అమ్మో, ఇంకొకటి వస్తుంది. నాకేమో భయం డాగ్స్ అంటే, ఇదేమో వెళ్ళిపోతుంది వాటి దగ్గరికి. బాబాయ్ ఏంటో నిజంగానే పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. కొన్ని కరుస్తే నోరు మూసుకొని రైటు. అమ్మో, అది చూడు దాంతో మాట్లాడుతుంది. అది ఎట్లా మాట్లాడుతుందో చూడండి, మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. మనం వెళ్దాం. దాంతో ఫోటో దిగుతుంది. మొన్న శిల్పారామంకి వెళ్తే ఎద్దులతో ఫోటో దిగుతుంది అది, దాంతో మాట్లాడుతూ. సో అంటే పార్క్ లాగా, అంటే రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వచ్చి రీల్స్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, ప్రశాంతంగా. సో చూడండి, చెట్లు, పుట్టలు, గట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది నన్ను ఇది రోజు చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది. దెయ్యానికో బొయ్యానికో నన్ను అప్పగించాలని తీసుకొచ్చినట్టుంది ఇక్కడికి. ఓకే, నువ్వు చూసేసి వస్తావు. ఓకే, నాకు లెగ్ ప్రాబ్లం వచ్చింది గాయస్, అందుకని అది చూసేసి వస్తుందంట. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినా నేను. అది వెళ్తుంది. ఇంత దూరం వచ్చి వెళ్ళకపోతే ఎట్లా? తగ్గేదేలే. కావాలంటే పాక్కుంటా అయినా వెళ్తా. అమ్మ, నిదానంగా వెళ్దాం మనం. సో నేను ఇప్పుడు మీకు ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తా. సో ఏముందో చూద్దాం. ఇక్కడ సింత అయితే వెళ్ళిపోతుంది. నాకైతే ఇక్కడ ఏముంటాయంటే పాములు, పొట్లు ఉంటాయేమో అనిపిస్తుంది. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు అట్లనే? మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక్కడికి వస్తే ఏం లేదు గాయస్, ఇంకొక స్టెప్స్ ఉన్నాయి గాయస్, అక్కడికి వెళ్దాం గాయస్. నువ్వు ఇటు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు తెలుసా? నీకు అసలు. సో మళ్ళీ మనం ఇప్పుడు దిగేసి వెళ్ళాలి గాయస్. సో
చూసిన సగం కన్ను పైన ఉన్న సగం కన్ను కిందనే ఉంటాయి, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కళ్ళు సగం సగం ఉన్నాయి. సో అక్కడ పైన ఏం లేదనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి కిందకు వచ్చేసాం. ఇట్లా వచ్చి ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది, వచ్చి కూర్చోవచ్చు. చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు అనమాట. కాళ్ళు లాగేసినా చేతులు లాగేసినా వచ్చి కూర్చోవచ్చు. మాకు పోయినా నా లెక్క దిమాగ్ పోయినా వచ్చి కూర్చోవచ్చు. చాలా పోదాం వాడు బంద్ అంటున్నాడు 6 o'clock. పదండి. ఎర్లీగా క్లోజ్ చేస్తారు. ఎందుకు క్లోజ్ చేస్తారో నాకైతే తెలియట్లేదు. ఎందుకు మా లాంటి దెయ్యాలు వస్తాయని అక్కడ ఎంతమంది కపుల్స్ వస్తున్నారు. అదేమండి మా లాంటి వాళ్ళ కోసం మోటివ్ వీడియోస్ కోసం వస్తాం. మేము ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి వస్తాం గైస్. ఇవి ఇట్లా చేతిలో పెట్టుకొని వెళ్తున్నాం. ఇదేమో తెగ షేక్ అయిపోతుంది. రేపు వీడియో డింగు 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 ఇట్లా వస్తుంది. కైట్స్ పిల్లలు ఆడుకుంటున్నారు గైస్. సంక్రాంతి కాబట్టి అదేంటది కైట్స్ ఎగరేస్తున్నారు గైస్. తీసేటప్పుడే నా చెయ్యి లాగేసింది ఇది పట్టుకొని బక్క చెయ్యి. అమ్మయ్య ఇప్పుడు కొంచెం ఇది చూడు. ఇప్పుడు ఇది ఇట్లా షేక్ అయితే వస్తుంది అనమాట. రేపు చూస్తే మనం. నాది యాక్షన్ కెమెరా కాబట్టి అంత రాదు. అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ హే. దాంట్లో ఛార్జింగ్ ఉట్టిగానే అయిపోతుంది. అదొక జాబ్ కానీ ఉట్టిగా ఏం కాదు, ఆన్ చేస్తే ఉట్టిగా ఏం కాదు, ఆన్ చేస్తే అయిపోతుంది. ఆబ్వియస్లీ అంటారు చాలా మంది. సో పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. అరే నాకు ఇవ్వవా ఒకసారి. ఇది పట్టుకో. అది ఎంత మంచోడివిరా నువ్వు. ఈ రోజుల్లో పిల్లలు ఎవరైనా ఇస్తున్నారా నీలాగా? అబ్బా నేనైతే వీడిని చూపించేస్తా వీడియోలో. అది కాబట్టి చూడండి ఎంత మంచిగా. బ్యాక్ కెమెరా వస్తున్నా వదిలాక పోతుంది మా చెట్లకి. ఏం కదా ఇప్పుడే దొరికింది. అది కూడా మాది ఇంటి దగ్గర ఉంది. ఇది పట్టుకుంటావా? బా రే నువ్వు దేవుడురా, ఈరోజు నువ్వు దేవుడు. రుత్తికి అక్కకి చిట్రారే. చేతులు పాపం నొప్పేస్తున్నట్టున్నాయి. ఇవి పట్టుకో మైక్రోఫోన్. నువ్వు పట్టుకున్నావా? వదులుతున్నా. ఇది ఎక్కడ నా చేయి కట్టేస్తుంది. జాగ్రత్త. ఆఫ్ అయిపోయింది అక్క. బుజ్జి నన్ను కూడా చూపివా? నాకొద్దు, నాకు భయం. చేయగోసుకుంటుంది కదా అక్క. నాకు చాలా భయం రా. కోసుకోదు అక్క అది. అసలే నా స్కిన్ 1 లేయర్ చేస్తారు కదా. అంటే అది చాలా రోజులు అయిపోయింది అక్క. పోయిన సంక్రాంతి కాబట్టి కోసుకోదు. పోయిన సంక్రాంతిదా? ఎలా తెలుసురా నీకు? అక్క ఈ సంక్రాంతి అయితే దాని మీద బ్లేడ్లు ఉంటాయి. పోయిన సంక్రాంతి అయితే ఉండవు. అవునా? నీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసురా. అదే పోతుంది రా, కిందకి వస్తుంది రా. వదిలక్క, దారం వదిలక్క, పైకి వెళ్తుంది. వీళ్ళ నుంచి నేర్చుకో. ఇప్పుడు పిల్లల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఏ పతంగా రాట్లేరా మనకు. అరే నేను పైకి ఎగరేసిన చూపిరా పైన. చూపిస్తున్నాక ఇక్కడ నుంచి దిగుదాన్ని, ఇక్కడ నుంచి దిగి నీకు నేర్పిస్తుందా వీడియో? ఇక్కడ రా, ఇక్కడ రా. వామ్మో నువ్వు వద్దులే నాన్న, నువ్వు అక్కడే ఉండలేదు. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు పట్టుకోను. చాలా నా కళ్ళు పోతున్నాయి దాన్ని చూసి. చెట్లు ఎగరేస్తారా మీరు? థ్యాంక్ యూ పాప. నువ్వు ఒకసారి తీసుకొని తీ పాప. నువ్వు కూడా ఎగిరిపోతావు దాంతో.
ఇంకంటే పెద్దదే ఉంది తీయచ్చా మిమ్మల్ని వీడియో? బుజ్జి బుజ్జి నాకు ఒక పని చేయవా, నువ్వు అటు రావా, అటు ఉంది కదా, నువ్వు అటు నిల్చోవా. దీనికి కట్టె పుల్లకి దారం చుట్టింది కూడా మీరేనా? చెరాకు ఎగిరిపోయింది అక్క, చెరాకు ఇందాక ఎగిరిపోయింది అది. మా పతంగ ఆడుంది అవో అడల్ అక్కడ ఉంది, మా పతంగ అక్కడ ఉంది. ఓహో మీద అటు వెళ్ళిపోయిందా? చిక్కుకుంది అక్కడ. అలవాటు అయిపోయింది రోజు ఎగిరేసి. ఓకే డన్. బుజ్జి ఇది పట్టుకోమ్మా, వచ్చి మళ్ళీ పడిపోతుందేమో. థ్యాంక్ యూ బచ్చాస్, థ్యాంక్ యూ. సో అక్కడ నుంచి ఇట్లా వచ్చి కనిపించలేదు. నువ్వు వెళ్ళి ఏదో అడిగావు అతన్ని, ఇటువైపు ఉంటుందని చెప్పారు. ఏంటి? దుర్గం చెరువు. ఓకే, దుర్గం చెరువు వ్యూ పాయింట్ ఇక్కడ ఉంటుందంట. ఓకే సీక్రెట్ పార్క్ అంటే అట్లీస్ట్ తీసుకుంటున్నారు, మనీ తీసుకుంటున్నారంటే అట్లీస్ట్ మెయింటెనెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం. దెర్ ఇస్ నో వ్యూ పాయింట్ హియర్. నో ఓ వ్యూ ఉందా ఇంకా? ఓకే Series cave cause of because it's silent. ఏంటి కుక్కలు ఎందుకు అరుస్తాయి? అబ్బా కుక్కలు ఉన్నాయా, నేను రాను. ఓకే ఓకే జనాలు ఉన్నారా? క్లోజ్డా? ఓకే అక్కడ వరకేనా? ఓకే ఎందో వే ఉందని చెప్తున్నారు. ఎందరు వేనా? దిగుడు ఎక్కడే అయిపోయింది. ఒక పక్షిలా ఉంది, బట్ ఇట్స్ నాట్ పక్షి గైస్, ఇట్స్ ప్లేయింగ్. ఓకే నా వీడియోస్లో అదే ఉంది, దాని వీడియోస్లో కూడా అదే ఉంటుంది అనమాట. ఓకే ఇక్కడ రైనీ సీజన్లో కష్టమేమో ఇక్కడ. నాతో ఇది అడ్వెంచర్స్ చేపిస్తుంది, అడ్వెంచర్స్ అన్నీ కూడా. సో హియర్ ఈజ్ ద దుర్గం చెరువు. ఓకే ఇట్స్ క్లోజ్డ్ యాక్చువల్లీ, కాకపోతే మనం క్లోజ్ చేసినా సరే బుద్ధి లేకుండా వెళ్దాం. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ రే. సో ఓకే వచ్చేసాం ఫైనలీ. సో ఫైనల్లీ మనం చూడాలనుకున్న ప్లేస్ అయితే వచ్చేసింది. వావ్, ఈ పాయింట్ ఒకసారి చూద్దాం. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా, వావ్ ఎంత బాగుందో. సో
ఈ ప్లేస్ చూడడం కోసం మేము అక్కడి నుంచి కష్టాలు అనుభవిస్తూ వచ్చాము. ఫైనల్లీ వచ్చేసాం. ఈ ప్లేస్ కోసం తప్పలేదు. ఫెస్టివల్ కొంచెం వాక్ చేయాలంటే తిన్నాము కదా చికెన్, వాక్ చేసి ఆపితే అయ్యో దమ్ము అది ఫుడ్ బ్లాగ్స్లో ఉంటుంది, ఫుడ్ ఛానల్లో ఉంటుంది. చూడండి, సింథియా విజిట్ చూడండి. తన ఛానల్ కింద ఇస్తాను అనమాట డిస్క్రిప్షన్లో. అవునే పెడతాను, ఒక్కసారి కూడా పెట్టలేదు ఛానల్. అవన్నీ ఇవి చేసినాయి, అవి అప్పుడప్పుడు అప్పటికప్పుడు ఇది చేసినాయి. ప్రీ ప్లాన్ చేసే వాటిలో ఇవ్వచ్చు మనం హ్యాపీగా. సో బాగుంది లొకేషన్ అయితే. నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. బోటింగ్ అన్నది దీనికి ఎంట్రన్స్ ఫీ తీసుకొని ఫ్రీగా తిరగచ్చు. దానికి ఎంట్రన్స్ సెపరేట్ ఉంటుంది. యూ హ్యావ్ టు కమ్ దిస్ సైడ్ నియర్. ఓకే, వాట్ యూ సే. ఇక్కడ అయితే మీకు హాస్టల్ ఉంది కదా, హాస్టల్ దాటి రావాలా. ఓకే, బ్రిడ్జ్ ఉంటుంది కదా, జడగంచేరు బ్రిడ్జ్కి అటు సైడ్ రావాలి. ఓకే, అంటే అటు సైడ్ వస్తే ఉంటుంది. అటు పోతే బ్రిడ్జ్ కనబడుతుంది. ఓకే ఓకే, ఐటీసీ కోహినూర్ ఇస్ దేర్. నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తా, అక్కడే. గాట్ ఇట్. ఓకే, చలో మళ్ళా మీకు ఒక మంచి పార్క్ అయితే చూపించామని అనుకుంటున్నాం. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీకేమైనా థాట్స్ ఉంటే లైక్ మేము ఇక్కడికి వెళ్ళాం, చెప్పు. మీకేమైనా రిక్వెస్ట్ ఉంటాయి లేదా ఇఫ్ యూ నో ఎనీ న్యూ ప్లేసెస్ విచ్ వీ డోంట్ నో ఆర్ వీ డిడ్ంట్ ఎక్స్ప్లోర్. చాలా ఉన్నాయి టూరిజం ప్లేసెస్ ఇక్కడ, లైక్ గోల్కొండ, చమాలా ప్యాలెస్, ట్విన్స్, ఇవన్నీ. ఇట్స్ ఇన్ ద లిస్ట్. విల్ గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్ ఫర్ షూర్. బట్ అంటిల్ దెన్ మీకేమన్నా తెలుసుంటే ప్లేసెస్, ఏదన్నా సీక్రెట్ ప్లేసెస్ లేదా లైక్ హిడెన్ జెమ్స్ అంటారు కదా, సో అలా ఏమన్నా తెలిస్తే ఉంటే కామెంట్ చేయండి. ఓకే, విల్ ట్రై టు గో దేర్. వి కాంట్ అష్యూర్ గో, బట్ విల్ ట్రై టు గో దేర్. ఓకే, బాయ్. అది ఐటీసీ కోహినూరు గైస్, కనిపిస్తుందా మీకు? ఓకే, ఏం అవసరం లేదు, ఇక్కడ నుంచి దాని షేప్ అట్లా కనిపెట్టేస్తారనమాట మనోళ్ళు. ఓకే, జస్ట్ కొన్ని సెకండ్స్ వీటి అలలు లేదంటే ప్రశాంతమైన గాలి సౌండ్ అయితే మనం విందాం గైస్ ఇప్పుడు.